గత 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కేసీఆర్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా నిలిచిన నేతల్లో ఒకరుగా సిరిసిల్ల రాజయ్య పేరు వినిపిస్తుంటుంది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఎంతోమందికి వారి హోదాకు తగ్గట్టు కాంగ్రెస్లో కీలక పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకమయ్యారు. చైర్మన్తో పాటు సభ్యులుగా ఎం రమేష్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, మాలోత్ నెహ్రూ నాయక్ని నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులు 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఆదివారం హైదరాబాద్ ఎర్రమంజిల్లోని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫీసులో చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ సభ్యులకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు గత సర్కార్ నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందన్నారు. గత 10 ఏళ్లు స్థానిక సంస్థల నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డాయని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఈ పదవి అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి సిరిసిల్ల రాజయ్య 15వ లోక్సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.